ఏడాదిన్నర నుంచి నాటకాలు ఆడుతున్నటువంటి హమాస్, ఇరాన్, హౌతీ, హెజ్బుల్లా వీళ్ళు ఇప్పుడు దారికొస్తారా చూడాలి. ఇజ్రాయెల్కి ఇదివరకు బైడెన్ అండ కంటే ట్రంప్ అండ చాలా ఎక్కువ. నేను ప్రమాణ స్వీకారం చేసేనోటికే ఇక్కడ క్లియర్ అయిపోవాలి, లేకపోతే మధ్యప్రాచ్యం బగ్గుమంటది అని వార్నింగ్ ఇచ్చినోడు ట్రంప్. ఫైనల్గా ఇద్దరి మధ్యన ఒప్పందంలో భాగంగా మొన్న ఒక 3 ఇజ్రాయలీని విడిచిపెడితే వీళ్ళు ఒక 70 మందిని దాకా పాలస్తీనియల్ని విడిచిపెట్టారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది బైడెన్ ఏం చేశాడు, తను గొప్పోడు అనిపించుకోవడానికి, మహాత్ముడు అనిపించుకోవడం కోసం హమాస్ మీద దాడి, గాజా మీద దాడి, సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారు, చిన్నపిల్లలు కూడా చచ్చిపోతున్నారు అంటూ కొన్ని నిషేధాలు పెట్టాడు ఇజ్రాయెల్కి. ఇప్పుడు ఆ నిషేధాలు ఎత్తివేశాడు ట్రంప్. వెపన్స్ సప్లై, అట్లాగే ఈ యుద్ధ నౌకల సప్లై, ఇట్లాంటివన్నిటినీ కూడా ఇక పైన కొనసాగిస్తారు ఇజ్రాయెల్కి.